పాపము ఎంత భయంకరమైనదో మీకు తెలుసా? పాపము అడవి గాడిద కంటే మొండిది. అది ఎవరు అదుపు చేయలేని అరణ్యంలో స్వేచ్ఛగా తిరిగే జంతువుగా యోబు గ్రంథం 39వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. తన కోరికల వెంట అదుపులో పెట్టలేని విధంగా పరుగెత్తే స్వభావానికి ఇది ఉదాహరణగా వాడబడినట్లు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అడవి గాడిద తనకు నచ్చిన మార్గంలోనే పరిగెడుతుంది, తనకు నచ్చినట్లే చేస్తుంది. అంతేకాకుండా అడవి గాడిద మొండి జంతువుగా మనం చూస్తూ ఉంటాం. అడవి గాడిద మార్గాన్ని మార్చడం చాలా కష్టం. అయితే నేటి దినాల్లో కొంతమంది మనుషులు అడవి గాడిద వలె స్వేచ్ఛగా తిరగడానికి అలవాటు పడి పెద్దలకు తల్లిదండ్రులకు లోబడక వారికి నచ్చినట్లు జీవిస్తూ వారి శరీర కోరికలను అనుసరించి నడుచుకుంటూ ఉన్నారు. ఎవరి మాట వినకుండా వారు అనుకునేదే కరెక్ట్ అనే మూర్ఖత్వంలో వీరు బ్రతుకుతూ ఉంటారు. వీరే అడవి గాడిద వంటి వారు. ఇటువంటి వారు వారి జీవితాల్లో